అయ్యా ధర్మకర్త గారు వస్తున్నారు, తప్పండి తప్పండి. కైలాసం గారిని చూస్తూ ఉంటే సాక్షాత్తు ఆ కైలాసనాథుడిని చూసినట్టే ఉంది. ఆ దేవదేవుని రూపం తాండవిస్తోంది. శివోహం శివోహం, నేనేవాడు వాడే నేను. శంకర, భక్తవ శంకర, నన్ను, నా కుటుంబాన్ని, నా కులాన్ని వర్ధిల్లని నీ కరుణా కటాక్షాలు కలకాలం మాపై ప్రసరించని. చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్ష మాం. నమః పార్వతీపతే, నమః పార్వతీపతే, నమః పార్వతీపతే. ఏమే కట్టే, కాస్త జోరుగా పనిచేయే. పెళ్ళైన తర్వాత పగలే కురికి పాటు పడుతున్నావు కదే నారాయణమా. ఏ అంకయ్య, లెక్క చూసావా? ధరా ఏమిట్రా పొద్దున్నే గోళ? ఏం చేశాడే? గింజలు ఏమైనా దొంగిలిచ్చాడా? అది కదండి, గుడివాసల గృహం లేదు, దాని కూతురు గుండమోసింది. దాన్ని వీడు ఏం చేశాడు అడగండి. ఏం చేశావురా? నానేం చేయలేయ్యా, అదే నన్ను. నాన్న, ఈ సంగతి నేను విన్నాను. ఇలాంటి వాళ్ళని నిలువునా పాతేయాలి. అలాగే, చిన్నమ్మ తీర్పు చెప్పేసింది, ఇక తిరుగులేదు. అరే వాడిని చెట్టు కట్టేయండి. రే శేషు, కూరలో తీసుకురా. వడ్డించు ఒక డజను. ఒక్క డజనేనా నాన్న? వాడు అంతవరకు బతుకుంటే ఆ తర్వాత చూసుకోవచ్చులేవా. రే సూరి, వదలరా. వీల్లేదు, వాడు నీలాంటి మనిషి, పశువు కాదు. మనిషిగా పుట్టి పశువు కన్నా హీనంగా ప్రవర్తిస్తే ఏం చెయ్యాలి? న్యాయాన్యాయాలు విచారించడానికి, తప్పు చేసిన వాళ్లను దండించడానికి కోర్టులున్నాయి. ఎవరూ చేయి చేసుకోనక్కర్లేదు. మా ఊరు చట్టం ఇంతే. తమరో పెద్ద హైకోర్టు క్లియర్లా మాట్లాడుతున్నారే. మీరేం హైకోర్టు జడ్జి అనుకున్నారా శిక్షించడానికి? సూరి, ఇక్కడ నేనంటూ ఒకటి ఉన్నాను. అవును, ఉన్నారు కనుకనే అడుగుతున్నారు. రెండు పక్షాలను పిలిపించి న్యాయాన్యాయ విచారణ జరిపించి శిక్షించడం మీ ధర్మం. అంతేగాని అమాయకుడు దొరికాడు కదా అని కొరడాలతో కొడతారు. ఇది ఏ న్యాయశాస్త్రం అంగీకరిస్తుంది? ఏ చట్టం సమ్మతిస్తుంది? సరే వదిలే. సూరి, అయిన దానికి కాని దానికి పూసుకొని తిరుగుతున్నావు. కాస్త జాగ్రత్తగా మసులుకో. అయ్యా, మీరు పెద్దవారు, నా జాగ్రత్తల గురించి మీరేమీ బెంగపెట్టుకోనక్కర్లేదు. మాది మాకు బాగా తెలుసు. అలా నోరు చూసుకొని చూస్తానే, నేను నమ్మకాన్ని కోతులాడుతున్నా, కొండ ముస్తాడుతున్నా. కదవండి. నాన్న, మనమే గెలిచాం. గంగ, ఏమిటమ్మా, చెల్లాయి మొన్నమన్ననే కదా మొదలైతుంది, అలా ఏడిపించచ్చా? పర్వాలేదులే నాన్న. అక్కయ్య, ఇంకోసారి రా చూద్దాం. ఓ, నేను రెడీ. ఏమా, మీ అమ్మాయిని వస్తాదులు చేస్తున్నా? రేపు మొగుళ్ళు ఉతకడానికా? పోరా, ఈ కాలంలో మొగాళ్ళను తంటానికి వస్తాదులు కావాలా? గడ్డి పరకతో కొడితే ఆవిడ దూరంలో పడుతున్నారు. బావా, సిగ్గు సిగ్గు. బావా, సిగ్గు సిగ్గు. ఈ మాటలకి నేనే మగవాడిని అయితే ఊరేసుకు చదువు. గౌరీ, గౌరీ, మాటలు మరీ ఎదగరాని. నేను మామూలు మనిషిని కాదు, చూపిస్తాను మన తడాక. మామయ్య,
కర్ర కర్ర చాలేరా, ఏదో మేనత్ కొడుకు కదా అని కాస్త తమాయిస్తున్నారు. లేకపోతే ఏం చేస్తారా మీ కూతుళ్ళు? పచ్చడి పచ్చడి. మావా, నువ్వు కూడా అలాగంటావా? నేను నీ శిష్యుణ్ణి, నన్ను గెలిచేవాడు ఈ ఊళ్ళోనే ఉన్నాడా? అవునరా, నిజమే. నా తర్వాత నువ్వేగా ఈ ఊరికి వస్తాదు. ఏంటి బావా? గౌరీ, నేను పట్నం వెళ్తున్నా, నీకేమన్నా కావాలంటే చెప్పు, తెచ్చిపెట్ట. గౌరీ గౌరీ, బావా నీ ఆటలు నా దగ్గర కావు. అడిగేదేదో అక్కనే అడుగు, మధ్య నేనెందుకో? ఎందుకంటే రక్కుంటావు? గౌరీ వస్తా, మల్లెపూలు తెస్తా. ఎవరిదా బండి? సూరిగాడిదమ్మా. తలపగురు పెట్టదా? అవునండి అయ్యగారు. అసలే కారుకు బ్రేకు లేకుండా మేము ఏడుస్తుంటే మధ్యలో ఈ బండి ఓటాటమా? ఇవాళ మా అయ్యగారు కారు జాగ్రత్తగా నడపకుండా ఉంటే పెద్ద యాక్సిడెంట్ అయిపోయేది. తీ బండి. ఏమిటంట మరుగుతావు? పొరపాటు అయిపోయి చూస్తారు. చట్ట ప్రకారం నడుచుకునే వాళ్ళేమో పొరపాట్లు చేస్తారా? ఏమిట్రా అలా ఉరిగి చూస్తావు? బండటం పెట్టి. అయ్యా, పొరపాటు అయింది అన్న తర్వాత పెద్ద మనిషి అయితే ఊరుకోవాలి. ఎందుకు ఊరుకోవాలా? ఓయ్, ఆహా, ఇలాంటి వరుసల గిట్లు మన దగ్గర కాదు. మరేంటి మేనత్త కొడుకు వరుస, మేనమా కొడుకు వరుస? అలాంటిదైతే మనకేం అభ్యంతరం లేదు. కానీ ఏం కూర్చో? అయ్యా అయ్యా, మీరు కారు కదపకండి, అక్కడి నుంచే మాట్లాడండి. కారు కదిపారు వాడు గోదాలో దిగుతాడు. దిగనీరా, దిగాలనేగా. అయ్యా ఊరుకోండి, అడిగితే మొరటాడు. మనం అంతకన్నా మొరటోళ్ళం రా. అయినా వీటితో మనకేమిటి? చలా, నీ కాలే సమయపోతుంది. పదం పద. చేస్తారన్నా ఏంటి గొప్పంటే అమ్మాయి త్వరగలాడుతుంది. పెద్దింటి పిల్ల, ఆమె గుణం మంచిదే, కానీ ఆమెకున్న డబ్బు చదువు అనిపిస్తున్నాయి. సరే, మీరెక్కడికి? నేను పట్టకపోతున్నా, పదండి, బండెక్కండి. ఏరా, నన్ను గంటమని పెద్ద ఓనర్లా కూర్చున్నానే. దిగు, దిగి కారు గంటరా. స్కూల్ వాడొక్కడైనా పూలు. ఈ కారు కొన్న నాన్న కొనమన్నా ఇందులో కూర్చున్న నేను అంతా పూసే. అయ్యా కాలేజీ టైం అయిపోయింది, కాస్త త్వరగా గంటరా గంటు. గంటరా? ఏమిటయ్యా ఇది? కారు దారి కట్టం పెట్టావు. నా ఎడ్లకి అసలే బ్రేకులు లేవు. నేను జాగ్రత్తగా నడపకపోతే ఈ పాటికి పెద్ద యాక్సిడెంట్ అయి ఉండును. ఇవాళ కాలేజీకి అయినావమ్మా? ఓన్లీ ఫూల్స్ కమ్ అవుట్ గ్రేట్ ఇన్ ది వరల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ కాళిదాస్. సైలెన్స్ సైలెన్స్. సోదర సోదరి మండారా, మన సహపాఠి కుమారి జలజ నాతో ఏమందంటే నన్ను మూర్ఖుడా అని సంబోధించింది. అందుకు మనమేం సమాధానం ఇచ్చామంటే చరిత్రలో మూర్ఖులే మహాకవులు మేధావులు అయ్యారు. ఉదాహరణకు మొన్న కాళిదాసు నాతో ఏమన్నాడంటే, ఈ ఎల్బోర్డ్ శాండ్ కాళిదాసు అట. కాళిదాసు కదే, కాళిదాసు. అయ్యా గాళిదాసు గారు, అనగనగా ఒక అడవిలో ఒక నెమలి నాట్యం చేసిందట. అది చూసి ఒక కోతి గెంతులేసిందట. అలాగే తమరు ఆ కాళిదాసు గారి పేరు ఎందుకు చెడగొడతారు? వాలి పోయిందిరా, నీ పరువంతా పోయిందిరా. నువ్వు కోతిరా. నేను కోతిని అయితే నువ్వు కుక్కవరా? మన పేరు ఎప్పుడు వాలేరా. నీ సిగ్గు సరే. అది నువ్వు చెప్పేది ఏమిటి?
మా జలజే చెప్పింది. నేను ఫూల్ని కోతిని, మరి నువ్వు? నేను నెవల్ని జామ పండుని. సరేనా? ఏం సార్ వదిలేసావు? ఏం చేయమంటారా నన్ను పట్టుకుని ఉంటే? సరే వదలంటారా, ఏమాత్రం పట్టుకుంటా. మళ్ళీ ఎక్కడికి రాపించావు? నీ పేరులాగే నువ్వు ఎటు తిరిగినా ఒకటే మాదిరిగా ఉంటావు. అయ్యో పాపం. ఇందాక నువ్వు అన్నట్లు నేను కోతి, నువ్వు జాంపండు. మన కాంబినేషన్ ఎప్పుడు కూడా శాశ్వతంగా ఇలాగే ఉండాలి. త్వరలోనే మీ డాడీ చూసి చూడు చూడు, మా డాడీని చూస్తే నీ డాడీ మీ సోడ పడతాడు. చేతులు కాలు కడుకురా. అప్పుడే ఏం భోజనం అక్క? అది కాదురా, ఆ. గుడికి వెళ్ళాను. ఈ వేళ ఏదో విశేషమట. పూజారి చక్కెర పొంగిలి పెట్టాడు. నీకిష్టంగా తిందు గాని. అక్క, నీకు చాలా ఇష్టమైంది ఒకటి తెచ్చాను. ఏమిటది? ఏమిటో చెప్పుకో చూద్దాం. ఉహు. ఆ, ఇదిగో. తీసుకో అక్క, తీసుకో. వద్దు తమ్ముడు, నాకు అక్కర్లేదు. ఆ? ఆ, అయితే చక్కెర పొంగల్ నాకు అక్కర్లేదు. నీకు ఇష్టమని పట్నం నుంచి తీసుకొస్తే అక్కర్లేదట. నేను తిన్నా. ఏమిటక్క? ఏమిటది? ఎందుక కన్నీరక్క? ఏం లేదురా, ఈ ద్రాక్ష నాకన్నా మీ బావకి ఎంతో ఇష్టం. వారు పోయారు. అక్క, వారితో పాటు ఇష్టాలన్నీ పోయాయి. నేను దురదృష్టవంతుడక్క. అలా అనొద్దు తమ్ముడు. అన్నా అనకున్నా అది నిజమే అక్క. అమ్మా నాన్న పోయారు. నాకు మిగిలిందల్లా నువ్వు ఒక్కటి. నాకు ఆ కొరత తీరుతుందని, ఇళ్ళు కళకళలాడుతూ ఉంటుందని బాబను నిన్ను తీసుకొచ్చి కట్టి పెట్టుకున్నాను. నేను దురదృష్టవంతుణ్ణి కాకపోతే ఆయన అలా వెళ్ళిపోయేవాడా? నువ్వు ఇలా అయిపోయేదాని మా అక్క. తమ్ముడు ఊరుకో తమ్ముడు. నేను బ్రతికుండడం నీకు అన్ని చూడటానికి కాదురా. నాకొక్కటే పెడదామా? ఇంత మంచి తమ్ముడు ఉండగా నాకేం కొరవ? ఇంత మంచి అక్కుండగా నాకు మాత్రం ఏం కొరవా? అక్క, పొలానికి ఎరుగుతోలాలి, నేను వెళ్ళొస్తాను. అలాగే. తమ్ముడు మధ్యాహ్నం ఎండలో అన్నానికి రానక్కర్లేదు. ఎండలో నువ్వు తేనక్కర్లేదు. ఎవరి చేత పంపించక్క. ఏమిటే శిశుంద్రుని ఇద్దరు జోడీగా బయలుదేరారు? జోడితో బయలుదేరా. ఓహో, అయితే ఆ జోడు ఈ జోడు ఒకటేనంటావా? చూసేదేంటే చేస్తాకుండా మన సార్ తీసుకున్న తర్వాత నువ్వు బాగా కళ్ళివ్వు, నేను వెళ్ళి అడ్డం కడుగుతాను. నువ్వే వేసుకో, నాకేం పెట్టితే. సేపళ్ళు ఇస్తున్నా పయ్యా. ఏమిటో విశేషం? నాన్నేమన్నాడు, దొడ్లో చిట్టికి మొదటి కాపు దింపారు. సూరి, అదృష్టవంతుడిరా నాయన, హాయిగా నీడబట్టును పడి తింటున్నావు. బాబు సొమ్మురా. ఎందుకలా పలికిలిస్తావు? ఎందుక? కొమ్మ మీద కూర్చుని కాయిస్తున్న కోతిని చూచి అన్నయ్య వాడేమన్నాడు విన్నావా? ఏరా ఏం కూర్చావు? అందరి పండు కోసం ఒక మగకు వచ్చి అట్టాగే నోరు తెలుసుకు చూస్తుంది అన్నాను. రేయ్, అనవసరంగా మాట్లాడకు. ఏ అవసరంగా పోట్లాడదామా? ఏమిటా మీది మీదికి వస్తావు పెద్ద వీరుల్లాగా? వీరుడేంటే గారు, ఈ ఊళ్ళో కూడా పెద్ద వస్తాయి. కాకపోతే ఏమిటా? చెట్టు లేని చోట ఆవదని చెట్టే మహావృక్షం. ఆ మాట మీకు సరిపోతుంది. ఈ పల్లెటూరులో మీకంటే చదువుకున్న వాళ్ళు డబ్బున్న వాళ్ళు వేరే లేరుగా. అంత ఏడవకపోతే నువ్వు చదువుకొని సంపాదించకూడదు? అప్పుడు మీరు ఏడుస్తారు. అయ్యా, ఈ మొహం చూసి ఏడవాలి కాదు, చూడలేక ఏడుస్తారు. అన్నయ్య. ఏమిటన్నయ్య నన్ను నిలబడతావు? వాడంత మాట్లాడుతుంటే
చెల్లాయ్ వీడి సంగతి ఇప్పుడు కాదు రా చెప్తాను. పదండమ్మ గారు, చెన్నై గారు ఏరే ప్లాన్ మీద ఉన్నారు. అన్నయ్య అన్నయ్య గంగని చూసి అలా కళ్ళప్పగించి నిలబడ్డావే. అదే అది ఎలా చెల్లాయ్? నాకు అర్థమైందిలే. నిజంగా అర్థమైందా? ఓ చెల్లాయ్ అయితే మిగతా ఏర్పాట్లన్నీ నేను చూస్తాగా. నాన్నగారితో చెప్పి పెళ్లి ఏర్పాట్లన్నీ నేను చేయిస్తాను. చెల్లాయ్ రామ్మా రా. అమ్మాయి గౌరీ, అలా ఉంచండి. రండి, రండి. మావయ్య, ఈ రోజు మంచి రోజు. తాంబూలాలు ఇచ్చిపుచ్చుకొని తరాస్తూ అనుకుని పోదామని వచ్చాను. దాన్ని ఏముందమ్మా, ఈ రోజు వేరే అనుకోవాలా? ఎప్పుడు అనుకున్నదేగా. వదినా ఇంటికి అసలైన ఎక్కడా? బయట అరుగు మీద కూర్చున్నాడు. భలేవాడే, వెళ్ళి బాగు తీసుకురామా. అబ్బో అల్లుడు గారు అప్పుడే బెట్టు చూపిస్తున్నారే.